వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని 17 పంచాయతీలలో ఉన్న చేతిపంపు బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు పోరుమామిళ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఏవో రమణయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్, ఏరియా కార్యవర్గ సభ్యులు కోడూరు కేశవులు మాట్లాడుతూ గతంలో గ్రామాలలో ఉన్న చేతి పంపులు బోర్డు పనిచేయకపోతే ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు మెకానిక్ ద్వారా రిపేర్ చేసేవారని వారన్నారు. కానీ ఆ బోర్డు గ్రామాలలో పూర్తిగా మరుగున పడ్డాయని, వాటిపై పట్టించుకోవడం లేదన్నారు. వాటిపై ప్రభుత్వం మరియు అధికారులు దృష్టి పెట్టి పనిచేయని బోర్డును మరమ్మతులు చేపట్టాలని, అవి లేని గ్రామాలలో కొత్తగా చేతిపంపు బోర్డును ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రతి గ్రామాలలో శ్మశానాల స్థలాల వద్ద చేతిపంపు బోరింగ్లు ఉండేవని, కానీ ఏ ఒక్క బోరు కూడా రిపేర్ చేయకపోవడం, కొత్తగా బోర్డును లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మేకలకు, గొర్రెలకు, పశువులకు, తదితర జీవరాశులు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాయని, అందువల్ల ప్రతి ఊరు బయట తొట్లను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేసవి కాలంలో మండుతున్న ఎండల ప్రభావంతో నీటి వసతి లేకపోతే త్రాగునీటికి పశువులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని వారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలలో ఉన్న పనిచేయని చేతిపంపు బోర్డును రిపేర్ చేసి, లేని గ్రామాలలో కొత్తగా బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చెన్నయ్య, ఫిరోజ్, వీరయ్య, నరసింహులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో పొలం దగ్గర బోర్డు అవుతారు. ఆ బోర్డు ఆ విధంగా ఉండేది. దానివలన మీకు మళ్ళీ అదే పరిస్థితి రాకుండా కొత్త బోర్డు కూడా మీరు ఉన్నతాధికారులతో తీసుకొని గ్రామాలలో బోర్డులు వేసి కొత్త బోర్డు వేస్తూ పాత బోర్డు రిపేర్ చేయాలని చేతిపంపు బోర్డు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, గతంలో బోర్డు అవసరం పడలే, ఎందుకంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి చేతిపంపు బోర్డు గొర్రెలకు వాటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గ్రామాలలో పొలం దగ్గర బోర్డు అవుతారు. ఆ బోర్డు ఆ విధంగా ఉండేది. దానివలన మీకు మళ్ళీ అదే పరిస్థితి రాకుండా కొత్త బోర్డు కూడా మీరు ఉన్నతాధికారులతో తీసుకొని గ్రామాలలో బోర్డులు వేసి కొత్త బోర్డు వేస్తూ పాత బోర్డు రిపేర్ చేయాలని